వరకు మొత్తం ఇల్లంతా కూలగొట్టిరు, సామాన్ గీమాన్ మొత్తం అందులోనే ఉన్నాయి. వెళ్ళొచ్చే వరకు ఏం లేవు, నోటీసులు లేవు, ఏం లేవు. కట్టుకున్న 40 గజాల మా అన్ని ఇట్లా తీస్తే ఎట్లన్నా నిన్ను గెలిపించింది ఎందుకు? మేము ఇందుకేనా మా గుంజుకోవడానికా? రిజిస్ట్రేషన్ ఉంది, నేను ఈ డాక్యుమెంట్స్ తోటి బ్యాంకులో లోన్ కూడా తీసిన. నేను ఇప్పుడు లోన్ కట్టాలి, నేను ఎట్లా కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి? నా సామాన్ అందులోనే పోయినాయి, అన్ని అందులోనే పోయినాయి. ఊరికి పోయి నేను కాలు ఇంటిమేషన్ ఇచ్చి వచ్చే వరకు ఇల్లంతా కూలగొట్టి నేలమట్టం చేసి పెట్టినారు. వస్తువులు కూడా అందులోనే ఉన్నాయి. తీయనియలేదంట, పక్కింటోళ్ళని ఇట్లా ఎదురింటోళ్ళని ముట్టనియలేదు. రాళ్లతో కొడుతున్నారు, వాళ్ళు లాఠీలతో కొడుతున్నారు. ఏందన్నా ఇది? ఏం ప్రభుత్వం అన్నా? మాకు వచ్చి ఏం లాభం అన్నా నువ్వు? అప్పుడు మా పరిస్థితి ఏంటిది? మా పరిస్థితి ఏంటిది? మేము ఎవరిని అడగాలి న్యాయం కోసం? ఎక్కడికి వెళ్ళాలి? న్యాయం చేస్తా అని గెలిపించుకున్నావు, ఓటేపించుకున్నావు, అన్ని చేసినావు. మా పేదల కడుపు మీద కొడితే మీకేమొస్తుంది అన్న? ఇప్పుడు నేను ఇంకా 3 ఏళ్ళు లోన్ కట్టాలి. ఆ ఇంటిది ఎట్లా కట్టాలి నేను? లోను ఇల్లు పోయింది, లోన్ కట్టాలి. నేను రోడ్డు మీద ఉన్న, రాత్రి వచ్చి ఊరు నుంచి వచ్చి పక్కింట్లో వండుకున్నా. పక్కింట్లో వండుకున్నా. నేను ఊరు నుంచి వచ్చే వరకే నా ఇల్లు కూలగొట్టి పెట్టినారు. కూలగొట్టి పెట్టినారు. సామాన్లు కూడా అందులోనే ఉన్నాయి నాయి. మరి ఎట్లా ఏమీ లేవు. ఇప్పుడు నేను పక్కింట్లో ఉన్నా, మొత్తం కూలగొట్టేసిరన్న. రండి, మాది కూడా చూపిస్తా నేను.